తిరుమల ఎంకన్న లడ్డు అంటే ఎంత పవిత్రంగా చూస్తాం మనమంతా. లడ్డుల చిన్న పలుకు కింద పడ్డ కండ్లకు అద్దుకొని నోట్లేసుకుంటాం. నీసు గీసు తిన్నా లడ్డు దగ్గర కూడా పోం. అసొంటి లడ్డూలు తయారు చేసేటందుకు జంతువుల కొవ్వు వాడిండ్రని ఖుద్దు ముఖ్యమంత్రి బాబు సారే అంటున్నాడంటే తిరుమల ఎంకన్న సన్నిధిలో ఏం జరిగింది నొద్దులు? మరి రాజకీయంగా వైసీపీని ఇరికిద్దామని అన్నాడా, హిందువులను వైసీపీకి యాంటీ చేద్దామని అన్నాడా, జగన్ను దెబ్బతీస్తుంది కన్నడా ఏంది అన్న తెలియదు గాని చంద్రాల సార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మంటలు పుట్టిస్తున్నాయి. వైసీపీ సర్కారు ఉన్నప్పుడు తిరుమల ఎంకన్న లడ్డూల్లా నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడిర్రు, నాకు ఆఫీసర్ల సంగతి చెప్పినప్పుడు జల్లుమన్నది, అట్టెట్లా చేసిర్రు అంటే నెయ్యికి ఖర్చు ఎక్కువైతుందని జంతువుల నూనె వాడిరు సార్ అని చెప్తే నా కళ్ళు బైర్లు గమ్మినాయి, గంతకు తెగిచ్చిర్రా అని బాధపడ్డా. కానీ మేము అధికారంలోకి రాగానే తిరుమల ఎంకన్న లడ్డు తయారీల నాణ్యత పెంచినాము. కర్ణాటక రాష్ట్ర సర్కార్ నడిపించే నందిని డైరీ నుంచి నెయ్యిని తెప్పిస్తున్నాము. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అట్లనే తిరుమల ఎంకన్న నిత్యాన్నదానంలో కూడా ఫుడ్ క్వాలిటీ పెంచినామని కూడా చెప్పుకొచ్చిండు సారు. ఇక సార్ మాటలైన వైసీపీలు బాబు సార్ మీద నిప్పులు కురిపిస్తున్నారు. దమ్ముంటే నిరూపించాలే, తడి బట్టలతో గుల్లెజోరి ఎంకన్న మీద ప్రమాణం చేద్దాం బాబు, నువ్వు సిద్ధమేనా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సార్ సవాల్ చేసిండు. అటు బీజేపీ కూడా అందులో నిజమెంత అన్నది విచారణ కమిటీ చేసి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలక్క కూడా ఇది వైసీపీ టీడీపీలు ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే కార్యమా, లేకుంటే నిజంగానే జగన్ సర్కారు జంతువుల కొవ్వునున్న వాడిరా అన్నది సిబిఐ ఎంక్వైరీ చేసి నిజం రావట్టాలని డిమాండ్ చేస్తున్నానికి వచ్చింది. ఇట్లా ఏపీలో ఇప్పుడు తిరుపతి లడ్డు రాజకీయ ప్రకంపనను సృష్టిస్తుంది. మరి నిజంగా కూడా జగన్ సర్కార్ హయాంలో ఎంకన్న లడ్డు తయారీలో జంతువులున్న కొవ్వు వాడిర్రా లేదా అన్న ఆంధ్ర సర్కార్ ఎంక్వైరీ చేయించి నియతుని నిరూపించుకోవాలి. లేదంటే కోట్లాది మంది భక్తుల నమ్మికను ఆగం పట్టించినట్టు అయితే చూసుకోర్రి అన్నట్టు భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చవితి పండుగ గడిచిపోయి 11 రోజులు అయిపోయినా కానీ ఇంకా ఆడాడ వినాయకుల నిమజ్జనాల వీడియోలు, గమ్మతి గణేషుల ఫోటోలు, డ్రోన్లతోని బుజ్జి వినాయకుల నిమజ్జనాలు, గణపతిని అలుముకొని ఏడుస్తున్న చిన్న పిల్లల ముచ్చట్లు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నాయి. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఇగో ఈ ముచ్చట ఇంకో ఎత్తు. ఎందుకంటే మండపం కాంచి నిమజ్జనానికి దొలకపోయేటందుకు ట్రాక్టర్లు ట్రక్కులు కట్టకుండా మొత్తం ముచ్చట నేనేం చెప్తే బాగుంటుంది కానీ మీరే చూడురి. 11 రోజులు పరమ భక్తితోని పూజలు చేసి మల్లేడాదికి రావయ్యా మమ్మల్ని మంచిగా చూడయ్యా అని దండం పెట్టి బ్యాండ్ సప్పుడు, బారాత్లు, డాన్సులు, డీజేలతోని అందరి నిమజ్జనం చేసుడు మస్తు కామనే మనం చూస్తున్నదే. కానీ గీడ చూడుర్రి, గణేశుణ్ణి మండపాలనే పాలతో నిమజ్జనం చేస్తుర్రు. గుళ్ళ విగ్రహాలకైతే పాలాభిషేకాలు పంచామృతాలతో అభిషేకాలు చేస్తుంటారు. కానీ ఈడ మాత్రం ప్రతి ఇంటి నుంచి పాలు తెచ్చి ఇట్లా ఒక్కొక్క లైన్లో నిలబడి మంచిగా మంత్రాలు చదువుతుండగా భక్తితోని వినాయకుని విగ్రహం మీద పాలు పోసి కరిగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా విద్యుత్ నగర్ కాలనీలో పెట్టిన ఈ గణపయ్యని ఇట్లా మండపాలనే పాలతో నిమజ్జనం చేసిన వీడియో ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. ఇట్లా పాలు పోసినాక గరిన మట్టిని వచ్చిన భక్తులు ఇంటికి తీసుకపోయి తులసి చెట్టు పెట్టుకుంటారట. మంచిగా ఉంది ఆలోచన. మట్టితోని మస్తు పాయరంగా పెట్టుకున్న గణపయ్యని 11 రోజులు పత్రి ప్రసాదాలతో పూజ చేసి మళ్ళీ కాలుష్యం కలిసే నీళ్ళ లేసులు ఇష్టం లేక ఇట్లా చేసినట్టున్నారు. ఇక దేవుని పేరు మీద ఇసొంటిది ఏది చేసినా కానీ ఎంబటే వాదించుకుంటా బయలుడే బ్యాచ్లుండి గండిగనం పాలు ఇవ్వాలన్న పిల్లలకో పేద సాధలకో ఇస్తే ఆకలి తీరేది కదా అనుకుంటే ఎప్పట్లెక్కనే కామెంట్లు చేస్తారు. కానీ భక్తున్న పబ్లిక్ మాత్రం చూసి దండం పెట్టుకుంటున్నారు.